అర్ఘ్యపాద్యాలతో పూజించి ఉచితాసనముపై రుక్మిణీదేవి కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖ భారాన్ని వినిపించింది. అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖ భారమంతా నాకు అవగతమైందమ్మా. ఈ పుత్ర వియోగం తొలగి సమాగమము కావాలన్న సంకష్టహర చతుర్థి వ్రతంను ఆచరించాలి. దాని ప్రభావం వలన నీ కుమారుడు శంబరాసురుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది. బాణాసురుని సోడపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వల్లనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకుని మరి ఆ రక్కసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సూత మహర్షి సూరకాది మనుషులందరికీ కూడా ఈ కథను తెలుపుతున్నాడు. ఓ మహారాజా, నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కర్లేదయ్యా. దేవ దానవ నర కిన్నర కింపుర ఉరగాదులందరూ కూడా ఉన్నారు. వీరందరకు ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వాపదలను నివారణ గావించే ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి. సర్వసిద్ధులు కూడా లభిస్తాయి. ఆయురారోగ్యాదులతో పుత్ర కళత్ర పౌత్రాదులతో వారు ఉంటారు. దానాలు కానీ తపస్సు కానీ యజ్ఞ యాగాదులు కానీ ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత కథలో సర్వ బంధువులు మిత్రులు ఆప్తులను పిలిచి వినాలి. అందరితో వ్రతాంతముందు స్వామికి మహానైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరికీ కూడా భక్తితో ఇచ్చి వ్రతం ఆచరించే వారు సేవించాలి. నాస్తికులు కానీ ఆస్తికులు కానీ శఠులు పాషండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ కూడా సర్వశుభాలు పొందుతారయ్యా. గురువులు శిష్యులు పుత్రులు మిత్రులు అందరూ కూడా ఈ వ్రతము ఆచరింపవచ్చు సుమా. ఓ రాజేంద్ర, ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసియున్న అతడు బ్రహ్మదేవుని వలన విని ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించి తన పుత్ర మిత్ర కళత్రాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా ఈ మహావ్రత విధానాన్ని వినిపించేవారిందరూ ఆనందాన్ని పొందారయ్యా. ఇది ప్రథమోధ్యాయ. అథ ద్వితీయోధ్యాయ. తర్వాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పుతున్నాడు. మొదటి నెలలో వచ్చే పంచమి సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపన జరపాలి. ఈ వ్రతాన్ని గావించాలని మనస్సు కల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి. పూజా ద్రవ్యాలని సమకూర్చుకుని మంచి మనస్సుతో పుష్పమండపం ఏర్పాటు గావించుకోవాలి. అచ్చట రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి. రంగవల్లులతో రంగులతో ఆ మంటపాన్ని అలంకారాన్ని గావించాలి. కలశస్థాపన చేయాలి. చందనాది సుగంధాలు నానా రకాల పరిమళములు గల పుష్పాలు టెంకాయలు అప్పుడు లభించే ఫలాలు అర్ఘ్యపాద్యాలు అన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఓ సంకష్టదేవి, ఈ మంచి తిథిలో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామయ్యా. మా గృహమంతా నీ పూజామందిరంగా చేసుకో. నీకు మా సహస్ర వందనములు అర్పించుతున్నాము. అర్ఘ్యపాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము. హే విఘ్నేశ్వర, లంబోదర, మోదక ప్రియ, నీకు మా మనఃపుష్పాలను సమర్పించాము. పాల సముద్రములో జన్మించినవాడా, అత్రి మహర్షి మహానిష్టతో ఆరాధింపసాగాడు కార్తవీర్యార్జునుడు. ఆస్తికులు కానీ సంభూత, మా గృహములో నీకు అర్ఘ్యము సమర్పిస్తున్నాము. భక్ష్యము భోజ్యము లేహ్యము ఫలాలు పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నామయ్యా అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి. ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని సహస్రం కానీ 500 కానీ లేదా అష్టోత్తరం కానీ జపం గావించాలి. అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ కూడా భుజించాలి. అలాగే యథాశక్తితో కవులకు పండితులకు దక్షిణ తాంబూల వస్త్రధానాధికములతో సత్కరించాలి. ఫలసహితంగా స్త్రీలకు వాయనాలు అర్పించాలి. ఇలా శ్రీ మహాగణాధిపతికి క్షమాపణ చెప్పుకోవాలి. ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి కోటి యజ్ఞ ఫలాలు లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారు వెండి ప్రతిమలతో కూడా గణపతిని అర్చించవచ్చు. ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండితుల వలన తప్పగా వినాలి. మంగళవాద్యాలతో శంఖాది నాదాలతో మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం గావించాలి. అనంతరం దీన అనాథ సాధువులకు యథాశక్తితో దానాలు ఆచరించాలి. ఈ వ్రతాన్ని పుత్ర పుత్రిక వివాహాలకు ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది. ఇలా పుత్ర మిత్ర బంధు ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి, ఓ మహారాజా,
సత్ఫలిత